హలో మామ, వెల్కమ్ టు శక్తి సినీ టాక్స్. సో ఈ రోజు రాజా సాబ్ మూవీ రివ్యూ ఎలా ఉందో చూసేద్దాం. మూవీ ఎలా ఉందన్న విషయానికి వస్తే ఓకే బాగుంది, కానీ మరీ బట్టలు చింపేసుకుని గాల్లో ఎగిరేసేంత లేదు. సో ఈ వీడియో చూస్తున్న వారు లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ ని విజిట్ చేసుంటే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఇన్ డెప్త్ గా చెప్పాలంటే కొన్ని మేజర్ ప్లస్ ఉంది అండ్ అలాగే మైనస్ కూడా ఉంది. సో ఫస్ట్లీ మూవీలో ఉన్న ప్లస్ ఏంటో చూసేద్దాం. మేజర్ ప్లస్ ఆఫ్ ద ఫిలిం ద రెబల్ స్టార్ ప్రభాస్ అన్న. ఆయన యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. వింటేజ్ ప్రభాస్ ని చూడాలి అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ అందరికీ రాజా సాబ్ ఒక మంచి ట్రీట్ మామ. రెబలోడి విశ్వరూపం ఏంటో ఈ మూవీలో చూపించాడు. ప్రభాస్ అన్న ఎప్పుడు స్వాగ్ ఈ రగడ్ యాక్టింగ్ చూసాం, బట్ ఆయన ఎమోషనల్ సీన్స్ అయితే నేను పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. కానీ ఈ మూవీలో అలా కాదు, కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి మామ. సో మీకు చెప్పాలంటే ఓ హాస్పిటల్ సీన్ ఉంటుంది ఈ మూవీలో, లిటరల్లీ సూపర్. అంతే, ప్రభాస్ అన్న యాక్టింగ్ కి అందరూ ఫిదా అయిపోతారు. అండ్ ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మూవీలో చాలా బాగుంది. ప్రొడక్షన్ క్వాలిటీ అయితే ఎక్కడా తగ్గలేదు. అండ్ ఈ మూవీలో ఇంకెక్కడైనా ప్లస్ ఉంది అని ఎత్తుక్కుంటే అది తమిళనాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. స్లోగా పోతున్న ప్రతి సీన్ కి ఆయన ఇచ్చిన బీజియం తో నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లాడు. అండ్ ఇంకా కామెడీ కూడా అన్ని చోట్ల వర్కౌట్ అవ్వకపోయినా చూడ్డానికి బాగుంది, కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయింది. సో మెయిన్లీ ఏంటంటే రాజా సాబ్ అన్ని స్టోరీస్ లా కాదు, ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ, ఓ హర్రర్ ఫ్యాంటసీ అని కూడా చెప్పొచ్చు. హర్రర్ కామెడీ అని పక్కన పెట్టేస్తే హర్రర్ ఫ్యాంటసీకి ఈ మూవీ కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా పోయినా లాస్ట్ 30 minutes ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ ద మేజర్ ప్లస్ ఆఫ్ ద మూవీ. అండ్ ఇంకా నెగటివ్స్ విషయానికి వస్తే డైరెక్టర్ మారుతి గారు 100% ఇవ్వాలని చెప్పి ఎఫర్ట్స్ పెట్టారు, బట్ ప్రభాస్ అన్న లాంటి పాన్ ఇండియా కట్అవుట్ ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు అనిపించింది. ప్రభాస్ గారు ఈ ప్రాజెక్ట్ ని ఒప్పుకున్నారు, అంతా బానే ఉంది, బట్ అలాంటి ఓ పాన్ ఇండియా హీరోని పోర్ట్రే చేసిన విధానం మనకంత గ్రిప్పింగ్ గా అయితే కనెక్ట్ అవ్వదు. హర్రర్ కామెడీ అన్నారు, బట్ మూవీలో ఉన్న కామెడీ అంత వర్కౌట్ అయితే కాలేదు. మెయిన్లీ సైకలాజికల్ ఎలిమెంట్స్ ఏదైతే మూవీలో చూపించారో అదైతే సూపర్ బాగుంది, బట్ ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి అంత హై అయితే ఉండదు, స్లోగా పోతూ ఉంటుంది. ప్రీ ఇంటర్వెల్ కి మనకు అర్థమైపోతుంది వాట్ ఈస్ వాట్ అని ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. అండ్ మెయిన్లీ సాంగ్స్ ప్లేస్మెంట్, ఓ 2 సాంగ్లు అవసరం లేదనిపించింది. సాంగ్స్ బాగున్నాయి, బట్ అవి మూవీలో ప్లేస్ చేసిన విధానం బాగాలేదు. ఇంకా విఎఫ్ఎక్స్ అండ్ సీజీ వర్క్స్ బాగున్నాయి, బట్ కొన్ని చోట్ల క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఇది అమీర్పేట్ విఎఫ్ఎక్స్ మావా అనేలా ఉంది. క్లైమాక్స్ ఎండ్ చేసిన వే అయితే అంత గ్రిప్పింగ్ గా ఉండదు. ఎలా ఉంటుందంటే పార్ట్ 2 కి హింట్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తో క్లైమాక్స్ ఈ పార్ట్ లో కట్ చేసేయాలి అన్నట్టుగా ఉంటుంది. మెయిన్లీ ఏంటంటే లాస్ట్ 30 minutes సీన్ ఏదైతే ఉందో అది ఓకే, ఎండింగ్ సరిగ్గా ఉంటే ఇంకా బెటర్ గా ఉంటుంది. అండ్ ఈ మూవీకి పార్ట్ 2 ఉంది, దాని నేమ్ వచ్చేసి రాజా సాబ్ సర్కస్ 1935 అంట. సో ఈ పార్ట్ 2 కి లీడ్ ఇచ్చిన విధానం ఏదైతే ఉందో అది బాగుంది. ఓవరాల్ గా చెప్పాలంటే మన డార్లింగ్ ఫ్యాన్స్ కి వింటేజ్ ప్రభాస్ అన్నని చూసినంత హ్యాపీనెస్ వస్తుంది. భయపడే సీన్లు ఉంటుంది కానీ అవి అంత భయం రాదు, చిన్నపిల్లలు దడుచుకునేంత సీన్సే. అండ్ ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి థియేటర్ లో ఈ మూవీని చూడొచ్చు, రెండోసారి అంత బాగోదు. మూవీ చాలా కష్టపడి తీశారు, కాదు అని అనట్లేదు, బట్ అవి ఆడియన్స్ కి ఎంత కనెక్ట్ అవుతున్నాయి అనేది కూడా ఇక్కడ పాయింటే. సో నాకైతే మూవీ ఈజ్ జస్ట్ ఓకే. మెయిన్లీ నేను ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా ఓన్లీ ప్రభాస్ అన్న వింటేజ్ యాక్టింగ్ కోసం మాత్రమే పోయాను. ఆ పాయింట్ లో నాకు మూవీ నచ్చింది. సో త్రూ అవుట్ రివ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే నాకు మూవీ కొన్ని చోట్ల అంత వర్కౌట్ అవ్వలేదు. సో మామ ఈ సంక్రాంతికి రిలీజ్ అవబోతున్న అన్ని మూవీస్ కి సంబంధించిన అప్డేట్స్ మన ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్నాను. అండ్ రాబోతున్న మూవీస్ కి సంబంధించిన రివ్యూస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. మరో రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్.